ఒక స్టేజ్‌లో అరే! నువ్వు నాతో తప్ప ఎవరితోనూ హ్యాపీగా ఉండలేవు అని ఎంత కొంచెం చించుకొని చెప్పినా వినకుండా ఏవేవో రీజన్స్ చెప్పి వెళ్ళిపోయావు కదా! ఇప్పుడు మళ్ళీ నాకు ఫోన్ చేస్తే ఏంటి అర్థం? అవును. నేను ఫోన్ నంబర్ మార్చలేదు. దాని అర్థం నువ్వెప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు వస్తాను ముందులాగే అని కాదు. నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే, నువ్వు ఆ డెసిషన్ ఆ రోజు అంత ఈజీగా ఎలా తీసుకున్నావో నాకిప్పటికీ తెలియట్లేదు. ఎందుకంటే ఇక నేను జస్ట్ నా ఫోన్ నంబర్ కూడా మార్చలేకపోతున్నా. ఇప్పుడు నువ్వొచ్చి ఆ రోజు చెప్పిందే కరెక్ట్‌రా, ఆ రోజు నువ్వు చెప్పింది విని కొంచెం ఆలోచించాల్సింది అని అంటే నేనేం చేయాలి? నువ్విప్పుడు వేరొకరి మనిషివి. ప్రేమించేటప్పుడు ఒక మాట మీద ఉన్నాం కదా! పెళ్లి డెసిషన్‌లో కూడా ఒక మాట మీద ఉందాం అనుకున్నాం కదా! కానీ ఓన్ డెసిషన్ తీసుకొని వెళ్ళిపోతున్నప్పుడు నేను, నా ప్రేమ, నా లైఫ్ ఏంటి అనేది గుర్తు రాలేదు కదా నీకు? ఇప్పుడు ఎందుకు ఇక? అసలు తప్పు నీది కాదు. స్టెబిలిటీ లేని పర్సన్‌ని చేసుకొని నేను చేశా తప్పు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నా. నా లైఫ్‌లోకి మళ్ళీ రాకు. అనుభవించిన బాధని గుర్తు చేయకు. అందమైన చిరుజల్లులా వచ్చావు. తుఫాను తెప్పించావు. మళ్ళీ చిరుగాలిలా వచ్చి సుడిగాలిలా మార్చుకు. నా కోసం ఎలాగా ఆలోచించలేదు వెళ్ళే ముందు. కనీసం ఇప్పుడు నువ్వున్న లైఫ్‌ని పాడు చేసుకోకుండా చూసుకో.